ట్రాఫిక్ చలానకి హెచ్-1బి వీసా రివోక్ చేస్తారా? సో, మనం ఈ మధ్యన చూసుకుంటే చాలా వీసాలు రివోక్ అవుతున్నాయి కదా! సో, ఇది ఒక పర్టిక్యులర్ రియల్ టైమ్ స్టోరీ. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆయన చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే నోటీస్‌ని ఇగ్నోర్ చేయటము. ఏఆర్-11 ఫామ్ అప్డేట్ చేయకపోవటం. సో, అది అప్డేట్ చేయకపోవటం వల్ల ఉండేటువంటి నష్టాలేంటి? సో, అడ్రస్ మీరు కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోవటం వల్ల వీసా రివొకేషన్ సిట్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు వీసా రివోక్ అయిందంటే రేపు పొద్దున ఇంకో నెక్స్ట్ స్టెప్ ముందరకేస్తే కనుక కంపెనీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్ తీసేయచ్చు, మీ హెచ్-1 స్టేటస్ పోవచ్చు. వీసా రివోక్ అయినంత మాత్రాన మీరు అమెరికా వదిలేసి ఇండియాకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీ స్టేటస్ ఉంటుంది, హెచ్-1బి స్టేటస్ ఉంటుంది. కానీ ఈ చిన్న పొరపాటు రేపు పొద్దున ఈ ఏఆర్-11 అడ్రస్ అప్డేట్ చేయకపోవటం వల్ల జరిగినటువంటి పొరపాటు. సో ఎట్ ద సేమ్ టైము మీ చిన్న నెగ్లిజెన్స్ ఏదన్నా అని నెగ్లిజెంట్గా వదిలేయడమో, మర్చిపోవడమో ఇలాంటివన్నీ చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీసా రివొకేషన్ అవ్వటం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ట్రబుల్ ఫేస్ చేయాలి. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ వయలేషన్ ఉంది. సో ఒకవేళ వీసా వచ్చింది, ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా అంటే ఇవన్నీ కష్టాలు అన్నమాట ఒక చిన్న మిస్టేక్ వలన. సో అమెరికాలో ఉండే వాళ్ళందరికీ ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో. చిన్న చిన్న మైనర్ తప్పులు ఏమైనా ఉంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండండి. దాని గురించి పర్టికులర్ వీడియో. అండ్ ఇది కూడా సోషల్ మీడియాలో ఉంది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దానికి నేను సోర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మీకు. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్కి $600 ట్రాఫిక్ చలాన్ వచ్చిందనమాట. జనరల్గా ట్రాఫిక్ చలానా వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి కోర్టుకి వెళ్తారు, ఒక్కొక్కసారి మనం పే చేసేయచ్చు. పే చేయడానికి ఆప్షన్ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి అంటే కోర్టుకి వెళ్ళి సెటిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాగా కోర్టుకి వెళ్ళారు. ఇతను తెలుసు, ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ ట్రాఫిక్ చలాన్ వచ్చింది, కోర్టుకి వెళ్ళారు. $600 కోర్టు ఫైన్ వేసింది. ఆ $600 కోర్టు ఫైన్ వేసిన తర్వాత మనకి జనరల్గా ఏదైనా టైం ఇస్తారు కదా, 14 days అని, 28 days అని, అలా టైం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అది. సో ఇన్ బిట్వీన్ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఇతను అపార్ట్మెంట్ మారారంట. అంటే ఆ అడ్రస్ మారారు, ఉన్న అడ్రస్లోంచి. మారిన తర్వాత మరి మోస్ట్ ప్రాబ్లీ ఏఆర్-11 ఫామ్ అప్డేట్ చేసి ఉండరు. కారుకి సంబంధించినవి, డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినవి అన్నీ ఇమ్మీడియట్గా అడ్రస్ మార్చగానే మార్చాలి. ఎందుకంటే కారుకి సంబంధించిన లెటర్స్ కానీ, పాయింట్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఫైన్లు కానీ, ట్రాఫిక్ ఫైన్లు కానీ పోస్ట్లో రావాలంటే మన కార్ అడ్రస్ని బట్టి మనకి ఆ డ్రైవింగ్ రిలేటెడ్ అడ్రస్ ఎక్కడ ఉందో దాని ద్వారా వస్తుంటాయి కదా. ఎందుకంటే మన రోడ్డు మీద కార్ వేసుకుని వెళ్ళిపోతుంటే మన గురించి డీటెయిల్స్ ఎవరికి తెలుస్తాయి. సో అలాగా ఏఆర్-11లో ఏంటంటే ఇమ్మిగ్రేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కోర్టు నోటీస్ ఏదైతే $600 వచ్చిందని తెలుసో ఈ కోర్టుకి అటెండ్ అయ్యి తీసుకున్నటువంటిది కట్టడం మర్చిపోయారు. ఈలోపు అడ్రస్ మారారు. రిమైండర్ నోటీసులు వస్తూ ఉంటాయి కదా, ఈ 15 days లోపు కట్టకపోతే శిక్ష అది ఇది అని చెప్పేసి ఆ రిమైండర్ నోటీసులు పాతింటికి వెళ్ళినాయి అనమాట. సో దాంతో ఈ మర్చిపోవటము, రిమైండర్ కొత్త ఇంటికి రాకపోవటము. సో దాంతో ఏమైందంటే డిహెచ్ఎస్ వాళ్ళకి వాళ్ళు ఇన్ఫామ్ చేశారంట. ఓకే, ఇన్ఫామ్ చేయటం వల్ల ఈయన వీసా హెచ్-1బి వీసా అనేది రివోక్ చేశారనమాట. సో మరి వీసా రివోక్ చేసినంత మాత్రాన ఏం ప్రాబ్లం కాదు కదా, స్టేటస్ ఉంటుంది కదా హెచ్-1, బట్ ప్రాబ్లం కాదు. ఓకే, కాకపోతే ఒక హెడ్ఏక్ అనేది మన చేతులారా కొని తెచ్చుకున్న ఉంటుంది కదా. ఎందుకు అంటే ఇప్పుడు రేపు పొద్దున సడన్గా ఎవరికో పేరెంట్స్కి బాగాలేదండి, ఇండియా వెళ్ళాలి. ఓకే, లేదా ఒక పెళ్ళి ఉంది, ఇండియా వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో పని ఉంది, ఇండియా వెళ్ళాలి. సో ఏదో ఒక రకంగా మనం ఆప్షన్కి ఇండియా వెళ్ళాలి అంటే తిరిగి రావడానికి ఉండదు. స్టేటస్ ఉంది, ఫైన్, హెచ్-1బి వీసా ఉంది, జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కసారి కంపెనీకి కూడా అనిపించవచ్చు అనమాట, ఇది డిహెచ్ఎస్ దాకెళ్ళి వీసా రివోక్ అయిందంటే కొన్ని కంపెనీస్ ఆ వీసా రివోక్ అయింది, నువ్వు ట్రాఫిక్ ఫైన్ కట్టలేదు అని చెప్పి వాళ్ళకి ఏమైనా తెలిసిందనుకోండి, జాబ్ పోదు. ఇదేం పెద్ద క్రిమినల్ ఇష్యూ కాదు, కానీ ట్రాఫిక్ చలాన్ అన్నంత మాత్రం క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూ ఏం కాదు. కాకపోతే ఏంటంటే కొంత నెగిటివ్ అంటే ఇంపాక్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. సో మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ వీసాకి అక్కడికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ చలాన్ వల్ల నా వీసా రివోక్ అయింది అని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వీసా. ఎందుకంటే ఒక్కసారి ఇండియా వెళ్తే స్టాంపింగ్ చేయించుకుని రావాలి, దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, వీసా రివోక్ అయిన వాళ్ళందరినీ కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపేస్తున్నారు. వీళ్ళకి చాలామందికి వీసా రివోక్ అయిన విషయం తెలియకుండా ఫారెన్ ట్రిప్కి వెళ్ళి రిటర్న్ అవుతూ డిపోర్ట్ అయ్యనకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఏంటి అంటే తెలియదు. ఈ మధ్యన దగ్గర ఇలాంటివి నేను ఒక 10-15 చూసి ఆ రెడిట్ పోస్టులు, తర్వాత ఇన్స్టాగ్రామ్లలో అక్కడిక్కడ చూసా. ఏంటి అంటే వాళ్ళు చూసుకోలేదు వీసా రివోకేట్ అయిందని చెప్పి, వాళ్ళు అటు వెళ్ళి ఆ కెనడా వెళ్ళి రావడమో, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి రావడమో, హాలిడేకి వెళ్ళి రావడమో, ఇలా వెళ్ళి రావడమో, లేకపోతే కెనడా ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఇది వింటున్నా, నయాగరా ఫాల్స్ దగ్గర యాక్సిడెంటల్లీ బోర్డర్ క్రాస్ అయ్యి
రిటర్న్ వస్తూ రాలేక ఇరుక్కుపోయారని మొన్న ఏంటంటే వీసా రివోక్ అయింది, వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళు జస్ట్ యాక్సిడెంటల్గా యూటర్న్ అనుకొని చెప్పి వెళ్ళారని చెప్పేసి అదొకటి చూసి, అలాగా మీరు మళ్ళీ వెళ్తే బయటికి కంట్రీ దాటి వెళ్తే మళ్ళీ కంట్రీ లోపలికి రావాలంటే స్టాంపింగ్ చేయించుకోవాలి. స్టాంపింగ్ చేయించుకునే దగ్గర ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ మీ హిస్టరీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిందంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపొచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే, సో కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వయలేషన్ చేయకండి. ఇంకా ఇంపార్టెంట్ విషయం నేను చెప్దాం అనుకుంది ఏంటంటే AR11 ఫామ్ ఫిలప్ చేయండి అందరూ. కొత్త AR11 రూల్స్ వచ్చినాయంటే మాత్రం మీ పుట్టు పూర్వత్రాలు మొత్తం వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి AR11 ఫామ్ ఏదైతే ఉందో చాలా సింపుల్, అందరూ ఫిలప్ చేయండి. అన్ని అడ్రస్లు ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల వీసా రివోకేట్ అయింది అంటే ఇప్పుడు ఏ మిస్టేక్ ఉన్నా సరే వాళ్ళు డిహెచ్ఎస్కి ఇన్ఫామ్ చేస్తున్నారు, డిహెచ్ఎస్ వాళ్ళు స్టేట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నారు, వీసా రివోక్ చేస్తున్నారు. సో వీసా రివోక్ చేస్తే హెడ్ఏక్ అనేది చాలా హార్డ్, అంటే ప్రస్తుతానికి ఉండొచ్చు కానీ తర్వాత తలనొప్పి అనేది ఉంటుందన్నమాట. ట్రాఫిక్ వయలేషన్స్ కానీ లేకపోతే ఏమైనా కార్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్లు నడుపుతుంటారు ఇంటర్నేషనల్ మీద కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే, ఇట్లాంటి డ్రైవింగ్ రిలేటెడ్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇప్పుడు ఏంటంటే ఇమిగ్రేషన్, ఐస్ వాళ్ళు వీళ్ళంతా కలిసిపోయి అన్ని చెకింగ్స్ చేస్తున్నారు కదా. మిమ్మల్ని స్టాప్ అండ్ సెర్చ్ చేసినప్పుడు కూడా కొంతమంది పోలీసులు ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఐసీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని ఆ సెక్షన్ 83 అనో ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను చూసారా. సో అదొకటి ఉంది. అదేంటంటే మీ ఇమిగ్రేషన్ గురించి వాళ్ళు తెలుసుకునే రైట్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ ఇది కనుక సైన్ చేశారనుకోండి స్టేట్ వాళ్ళు అడగచ్చు అనమాట, నువ్వు ఏ వీసా మీద ఉన్నావు, వీసా ఉందా లేదా అని చెప్పి. మళ్ళీ అడిగితే అక్కడ లేదు అని తెలిస్తే మళ్ళీ కొంచెం కాంప్లికేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఏంటి టెక్సాస్లో వీసా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వట్లేదంట. సో అంటే ఒక్క దాని వల్ల ఇన్ని సమస్యలు వస్తాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మీ రిలేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి. అడ్రస్ మాత్రం కంపల్సరీ అప్డేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.